హలో గైస్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ మనం త్రయంబకేశ్వర్లో అయితే ఉన్నాం. ఇక్కడ మనం ఏంటంటే మెయిన్ పూజ కోసం అయితే రావడం జరిగింది. మార్నింగ్ 8 నుంచి 1 గంట వరకు ఇక్కడైతే పూజ కార్యక్రమం ముగించుకున్న తర్వాత ఇక్కడ జన్మస్థలం, గోదావరి జన్మస్థలం అయితే ఉంది. అది బ్రహ్మగిరి పర్వతాల్లో. అవి చూడడానికి అయితే మేము ఇలా ఆటో అయితే బుక్ చేసుకుని వెళ్ళాం. నార్మల్గా అయితే 3 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ట్రెక్కింగ్ చేసుకుని హ్యాపీగా ఎక్కొచ్చు. బట్ మా బతకాలు తెలిసిందిగా, 600 రూపాయలకి ఆటో మాట్లాడుకుని ఎక్కాం. కానీ అక్కడ వరకు వెళ్ళిపోయిన తర్వాత సినిమా ఎలా మారిపోయిందంటే మళ్ళీ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంది. ఇంకోటి ఏంటంటే ముసలోళ్ళు పెద్దోళ్ళు ఆటోలు ఉంటే వాళ్ళకి డోలీలు అవి ఉంటాయి. అక్కడ ఎక్కడైతే ఆటో దిగామో అక్కడ నుంచి ఒక 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. డోలీల్లో మన ఎక్కడైతే గోదావరి జన్మస్థలం ఉందో అక్కడ వరకు తీసుకెళ్తారు. ఈ విధంగా ఏంటంటే మేము వెళ్ళడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ దోషాలు అవి క్లియర్ అవుతాయని మా గురుగారు చెప్పారన్నమాట. సో దోషాలు అవి క్లియర్ చేసుకోవడం కోసం మనం అయితే నాసిక్లో ఉన్న త్రయంబకేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళాం. ఈ విధంగా మనం 3 రోజులు అయితే పూజ కార్యక్రమం జరుగుతుంది అక్కడ. ఇది డే 1లో మనం మార్నింగ్ పూజ 1కి కంప్లీట్ చేసుకొని లంచ్ చేసిన తర్వాత ఇలా బ్రహ్మగిరి పర్వతాలకు అయితే వెళ్ళడం జరిగింది. అలాగే డే 2, డే 3 కూడా ఉంది. డే 2, డే 3 అనేది తర్వాత వీడియోలో మీరు చూస్తారు. ఇది ఏదైతే వ్యూ చూస్తున్నారో మన కొండ, ఆ కొండపై నుంచి వ్యూ బాగుంది కదా. ఇలా ఇక్కడ గోదావరి జన్మస్థలం అనేది మొదలైందన్నమాట. మొత్తానికి మన రాజమండ్రిలో ఎండ్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ మొదలయ్యి మీకు నెక్స్ట్ మంచి డ్రోన్ షాట్స్తో నెక్స్ట్ వీడియో అనేది వస్తుంది ఇంకో 2 డేస్లో. ఓకే బాయ్.